మన శరీరానికి సరైన ఆకారం ఇచ్చి, మనం నిలబడడానికి, నడవడానికి సహాయపడేది అస్థిపంజర వ్యవస్థ. ఈ వీడియోలో మనం ఎముకల వర్గీకరణ, వాటి ముఖ్యమైన విధుల గురించి వివరంగా తెలుసుకుందాం. మన శరీరంలోని ఎముకలన్నింటిని కలిపి 2 ప్రధాన భాగాలుగా వర్గీకరిస్తారు. మొదటిది అక్షీయ అస్థిపంజరం అంటే యాక్సియల్ స్కెలిటన్. రెండవది అనుబంధ అస్థిపంజరం అంటే అపెండికులర్ స్కెలిటన్. ఈ రెండింటిని సులభంగా గుర్తించడానికి వీలుగా ఈ చిత్రంలో వేరుగా చేసి చూపడం జరిగింది. ఈ 2 రకాల అస్థిపంజరాల మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏమిటో చూద్దాం. ఇక్కడ చిత్రంలో నీలిరంగులో ఉన్న ఎముకలన్నీ అక్షీయ అస్థిపంజరానికి చెందినవి. మిగిలినవన్నీ అనుబంధ అస్థిపంజరంలోకి వస్తాయి. ముందుగా అక్షీయ అస్థిపంజరం గురించి మాట్లాడుకుందాం. ఈ ఎముకలన్నీ శరీరంలో ఒకే నిలువు గీత చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి శరీరం మధ్య అక్షం వెంబడి మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటికి అక్షీయ అస్థిపంజరం అని పేరు వచ్చింది. ఇప్పుడు అక్షీయ అస్థిపంజరంలో ఏ ఏ ఎముకలు ఉంటాయో గమనిద్దాం. ఇందులో ముఖ్యంగా పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు ఇవి ఉంటాయి. వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా పుర్రెతో మొదలు పెడదాం. మన మెదడును సురక్షితంగా కాపాడడం పుర్రె చేసే అతి ముఖ్యమైన పని. ఇలా మెదడుకు దెబ్బలు తగలకుండా రక్షించడానికి ఇందులో 8 రకాల ఎముకలు ఉంటాయి. ఈ 8 రకాల ఎముకల నిర్మాణాన్ని మనం కపాలం అంటాం. ముఖం మీద ఉండే 14 ఎముకలను గమనిస్తే ఇవి మెదడును రక్షించడంతో పాటు మన కళ్ళకు ఆధారాన్ని ఇస్తాయి. పై దవడ, కింది దవడ కూడా పుర్రెలో భాగమే. మనం ఆహారాన్ని నమలడానికి కింది దవడ పైకి కిందకి కదలడం చాలా అవసరం. మనం మాట్లాడడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా మన చెవి లోపల బయటకు కనిపించని మరో 3 చిన్న ఎముకలు ఉంటాయి. ఇవి మనం వినడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు అక్షీయ అస్థిపంజరంలోని రెండవ భాగమైన వెన్నెముక గురించి చూద్దాం. ఈ చిత్రంలో ఒక తీగను గమనించండి. వెన్నెముక గురించి వివరించడానికి ఇక్కడ ఒక తీగను ఉదాహరణగా తీసుకుందాం. తీగ లోపలి భాగం కరెంటుని తీసుకువెళ్తే అంటే కరెంటు తీగ కరెంటుని తీసుకువెళ్తే దాన్ని రక్షించడానికి చుట్టూ బయట ఒక పొర ఉంటుంది. మన శరీరంలో కూడా సరిగ్గా ఇలానే జరుగుతుంది. లోపలి తీగలు తెగిపోకుండా ఆ బయట పొర ఎలా రక్షిస్తుందో మన వెన్నెముక కూడా అలాగే పనిచేస్తుంది. మన మెదడు వీపు వెనుక భాగంలో ఉండే ఒక తీగలాంటి నిర్మాణం ద్వారా మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది. ఈ తీగ మెదడు నుండి సంకేతాలను తీసుకువెళ్ళి తిరిగి మెదడుకు సమాచారం చేరవేస్తుంది. ఈ సమాచారం మార్పిడి వ్యవస్థ చాలా సున్నితమైనది. దానికి ఏమాత్రం దెబ్బ తగిలినా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది, అంటే పెరాలసిస్. నాడులతో కూడిన ఈ సున్నితమైన భాగాన్ని మనం వెన్నుపాము అంటాం, అంటే స్పైనల్ కార్డ్ అని. దీన్ని రక్షించడం ఎంతో ముఖ్యం. ఈ వెన్నుపాము చుట్టూ ఆవరించి ఉంటూ దానికి ఒక రక్షణా కవచంలా కల్పించే ఎముకల సముదాయమే వెన్నెముక. ఇది పటంలో ఎలా అమరి ఉందో మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఈ వెన్నెముకలో మొత్తం 33 ఎముకలు ఉంటాయి. ఇందులో ఉండే ప్రతి ఒక్క చిన్న ఎముకను వెన్నెపూస అంటారు. ఈ ఎముకలన్నీ కలిసి మన శరీరానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తాయి. వెన్నెముక అండ లేకుండా మనం నిలబడడం లేదా కూర్చోవడం అస్సలు సాధ్యం కాదు. మనం ఇలా నిటారుగా నిలబడడానికి ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు అక్షీయ అస్థిపంజరంలో వచ్చే మూడవ భాగం గురించి తెలుసుకుందాం. అవే పక్కటెముకలు. ఇవన్నీ కలిసి ఏర్పడే నిర్మాణాన్నే ఉరఃపంజరం అంటాం. మనం పక్కటెముకల సంఖ్యను లెక్క పెడితే మొత్తం 12 జతల పక్కటెముకలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇందులో మొత్తం 24 ఎముకలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడ అమరి ఉంటాయో నేను ఇక్కడ ఈ చిత్రంలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ గమనిస్తే ఇటువైపు ఒక ఎముక ఉంటే దానికి అటువైపు కూడా మరొక ఎముక ఉంటుంది. ఇలా పైనుండి కింద వరకు ప్రతి ఎముకకు జతగా మరొక ఎముక అమరి ఉంటుంది. లెక్కబెడితే మొత్తం 12 జతలు, అంటే 24 ఎముకలు ఉంటాయి. ఉరఃపంజరంలో మధ్యలో ఒక చదునైన ఎముక, అంటే ఫ్లాట్ బోన్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎముక ఛాతీని ఒక రక్షణా కవచంలో పనిచేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఛాతీని రక్షించే ఈ చదునైన ఎముకను ఉరోస్థి అంటారు. ఉరఃపంజరం యొక్క ప్రధానమైన విధిని ఇక్కడ గమనిద్దాం. మన శరీరంలో ఊపిరితిత్తులు, గుండె ఇలాంటి ముఖ్యమైన అవయవాలు ఈ భాగంలోనే భద్రంగా ఉంటాయి.
వాటన్నింటినీ సురక్షితంగా కాపాడటమే దీని ప్రధాన బాధ్యత. పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు ఇదంతా అక్షీయ అస్థిపంజరం కిందకు వస్తుంది. ఇక ఇప్పుడు మనం అనుబంధ అస్థిపంజరం గురించి చర్చిద్దాం. ఈ పదం అపెండేజ్ అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. అపెండేజ్ అంటే అంగాలు, లిమ్స్ అంటే మన చేతులు, కాళ్ళు. ఇవి మనం నడవడానికి, రాయడానికి, వస్తువులను పట్టుకోవడానికి లేదా మోయడానికి ఎంతగానో సహాయపడతాయి. మన చేతులు, కాళ్ళతో చేసే పనుల జాబితాలో పరిగెత్తడం వంటివి ఇంకా ఎన్నైనా చేయవచ్చు. అయితే ఈ ఎముకల గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి కదలికలకు బాగా ఉపయోగపడతాయి. ఈ కదలికలన్నీ ఆ ఎముకల మధ్య ఉండే కీళ్ళ అంటే జాయింట్స్ వల్లనే సాధ్యమవుతాయి. అందుకే మన చేతులు, కాళ్ళు వంచడంలో మరియు కదపడంలో కీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అనుబంధ అస్థిపంజరం గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే. మొత్తంగా చూస్తే అక్షీయ అస్థిపంజరం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్షణ కల్పిస్తే, అనుబంధ అస్థిపంజరం మన కదలికలకు సహాయపడుతుంది. ఇవి రెండు కలిసి మన శరీరానికి సరైన ఆకారాన్ని, భద్రతని ఇస్తున్నాయని దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది.